హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీవీ రెసిపీస్. సమ్మర్ స్పెషల్గా ఈసారి జస్ట్ మీ దగ్గర ఒక 1 లీటర్ మిల్క్ ఉంటే ఈజీగా ఇలా మంచిగా కుల్ఫీస్ చేసేసుకోవచ్చు. ఈ కుల్ఫీస్ వచ్చేసేసి నేను 3 వేస్గా చేశాను. సో ఒకటేమో మౌల్స్లో వేసి, ఇంకొకటి ఇలా గ్లాస్లో వేసి, ఇలాగ 90s కిడ్స్ మనకి ఇలా కుల్ఫీస్ బయట దొరికేవి కదా. సో ఆ విధంగా కూడా అవే టేస్ట్ తోటి చాలా చాలా బాగా వస్తుంది. ఇంకా అవన్నీ కాకుండా జస్ట్ ఇలా కట్ చేసుకొని కూడా కుల్ఫీ లాగా తినేయచ్చు అనమాట. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి అనేది చూసేద్దాం. ముందుగా ఒక 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. బాటమ్ అనేది మనకి హెవీగా ఉండాలి, సో అప్పుడు మాడదనమాట. ఇవి వచ్చేసి నేను పాలు కాచి చల్లార్చుకొని మలాయ్ వచ్చింటుంది కదా, ఆ మిల్క్ అనమాట. సో ఇవి కొంచెం వేడి అయినాక కొంచెం పాలు అనేది బయట తీసేసుకొని దీంట్లో నేను కొన్ని బాదం పప్పులు యాడ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అవి, ఇంకా వాల్నట్స్, ఇంకా క్యాష్యూ నట్స్. ఈ 3 కూడా మంచిగా మనం సోక్ చేసుకోవాలి. సో ఒక 15 to 20 మినిట్స్, వేడి పాలు కాబట్టి ఒక 15 మినిట్స్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొక దాంట్లో ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుందన్నమాట దీంతో. కొంచెం పాలు అనేది యాడ్ చేయండి, చల్లటి మిల్క్ యాడ్ చేయాలి ఇక్కడ. సో యాడ్ చేసి ఇవి పక్కకు పెట్టుకోవాలి. సో మధ్య మధ్యలో మనం ఇలా పాలను కూడా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండి అవి పాలు అనేది మంచిగా తక్కువ పడాలన్నమాట. 1 లీటర్కి తీసుకుంటే అవి ఆల్మోస్ట్ 1/4కి రావాలన్నమాట. సో ఇప్పుడు మనం సోక్ చేసుకున్న ఇవి ఉన్నాయి కదా, 15 మినిట్స్ తర్వాత వీటిని తీసేసి మంచిగా స్మూత్ పేస్ట్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకుని కొన్ని మనం నానబెట్టుకున్న మిల్క్ ఉంటాయి కదా, ఆ మిల్క్ని కూడా యాడ్ చేసి ఇట్లా మంచిగా ఫైన్ పేస్ట్గా వచ్చేలాగా దాన్ని బ్లెండ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం చూసినట్టయితే మిల్క్ అనేది ఆల్మోస్ట్ రెడ్యూస్ అయిపోయాయి. సో ఇందులోనే మనం ఈ డ్రై ఫ్రూట్ పేస్ట్ ఉంటుంది కదా, అది వేసేయాలి. ఇంకా కస్టర్డ్ మిల్క్ కూడా యాడ్ చేయాలన్నమాట. సో ఇవి యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మంచిగా బాయిల్ చేయాలి. బాయిల్ చేసే ముందు దీంట్లో కొంచెం షుగర్ అనేది కూడా యాడ్ చేయండి. షుగర్ కానీ బెల్లం కానీ మీకు ఏదంటే అది యాడ్ చేసుకోవచ్చు. మీ షుగర్ టేస్ట్ని బట్టి నేనైతే ఇక్కడ 1/2 కప్ యాడ్ చేశాను అంతే. కొంచెం కేసర్ కూడా యాడ్ చేసి మంచిగా ఒక 5 to 10 మినిట్స్ మంచిగా బాయిల్ చేసేసుకుంటే అది మంచిగా థిక్నెస్ అవుతుందన్నమాట. మనకి మంచి థిక్నెస్, ఇది బాయిల్ అవుతున్నంతసేపు థిక్నెస్ వేరే ఉంటుంది, చల్లారినాక థిక్నెస్ ఇంకా వేరే ఉంటుందన్నమాట. సో చూసారు కదా, దీంట్లో లాస్ట్లో ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఇది మంచిగా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చేనాకనే మనం మౌల్స్లో అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇది మొత్తం చల్లారిన తర్వాత చూస్తే చూడండి ఎంత థిక్నెస్గా ఉందో. సో ఇలా ఈ మలాయ్ ఏమంటారు, థిక్నెస్గా ఉంటేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇలా థిక్నెస్ దాంట్లోనే మనం ఇప్పుడు ఇక్కడ మౌల్స్ తీసుకున్నాను. నేను ఇక్కడ వచ్చేసి నా దగ్గర ఉన్న మౌల్స్ కానీ లేకుంటే గ్లాసెస్లో నేను చూపించిన విధంగా ఈ గ్లాసెస్లో కూడా మీరు యూజ్ చేసి చేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర కుల్ఫీ మౌల్స్ ఉంటే దాంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ఈ మౌల్స్ ఉన్నాయి. సో దీంట్లోనే ఇలా యాడ్ చేసేసుకొని అన్నీ కూడా ఇది ప్రాసెస్ ఏంటంటే జస్ట్ దీంట్లో యాడ్ చేసేసి ఫ్రీజర్లో ఫ్రీజ్ చేయడమే అనమాట, క్లోజ్ చేసేసి. అండ్ 6 to 7 అవర్స్ వరకు మనం ఫ్రీజ్ చేయాలి, లేదంటే ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసినా కూడా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ వచ్చి ఈ గ్లాస్లో మనం వేసిన తర్వాత దీన్ని ఒక 3 to 4 అవర్స్ మాత్రమే మనము ఫ్రీజర్లో పెట్టాలి. దాని తర్వాత ఒక్కసారి మళ్ళీ తీసి అవి ఏమంటారు దాటి స్టిక్స్ అనేది పెట్టుకోవాలి. దీంట్లో ఇంకొక గ్లాస్లో కూడా యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసి ఇది కూడా అల్యూమినియం ఫాయిల్తో క్లోజ్ చేసుకోవాలి కంపల్సరీ. అల్యూమినియం ఫాయిల్తో క్లోజ్ చేశాక నేను ఇది కూడా 6 to 7 అవర్స్ అన్నీ కూడా పెట్టేసాను. సో 3 అవర్స్ తర్వాత చిన్న గ్లాస్లో వేసిన మౌల్స్ తీసేసి ఇది ఒక స్టిక్స్ అనేటివి టూత్ పిక్స్ ఉంటాయి కదా, పెద్ద టూత్ పిక్స్, దాన్ని ఆఫ్ కట్ చేసి ఇలా ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ చేసి దీని మీద నుంచి అల్యూమినియం ఫాయిల్ కంపల్సరీ, దీన్ని ప్లేస్ చేస్తేనే మనకి ఐస్ అనేది ఫామ్ అవ్వదన్నమాట. సో అది ఇంకా 3 అవర్స్ ఫ్రీజర్లో పెట్టాను. తర్వాత 6 to 7 అవర్స్ అయ్యాక మనము ఇలా మౌల్ ఓపెన్ చేసి కొంచెం వాటర్లో ఇట్లా డిప్ చేశారనుకోండి, మనకి ఈజీగా వచ్చేస్తున్నాయి అన్నమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో మౌల్స్లో నుంచి. మంచిగా కుల్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది, క్రీమీ టెక్స్చర్ తోటి చాలా బాగుంటుంది. దీని మీద నుంచి మనం డ్రై ఫ్రూట్స్ తోటి ఇలా గార్నిష్ చేసేసుకొని ఈ హాట్ సమ్మర్లో చల్లని కుల్ఫీస్ ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన దగ్గర మౌల్స్ లేని ప్రేలో దాన్ని జస్ట్ ఆ 4 స్టిక్స్ని పట్టుకొని లాగేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మధ్యలో నేను చూపిస్తున్న విధంగా ఇలా 2 కట్స్ పెట్టుకున్నారనుకోండి, ఈజీగా ఒక్క గ్లాస్లో 4 పాప్సికల్స్ అనేది రెడీ అవుతాయి. సో ఇలా చేసేసుకోవచ్చు. లేదంటే
ఇంకొక గ్లాస్లో మనం నైఫ్ సహాయంతో అలా నేను చూపిస్తున్న విధంగా తీసుకొని దీన్ని కట్ చేసేసుకుంటే మంచిగా కట్ కుల్ఫీ అవుతుందన్నమాట. సో మీకు కనుక నచ్చిందా? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్. బాయ్ బాయ్.